సాధారణంగా తమకు కావాల్సిన డిమాండ్ ఏదైతే ఉందో అది నెరవేరాలంటే చాలామంది ధర్నాలు, నిరసనలు, అదేవిధంగా వినూత్న నిరసనలు కూడా చేయడం మనం చూసాం. మనం చాలా చోట్ల చూసుకున్నాం కూడా. అధికారులు పనిచేయడం లేదని అర్ధనగ్న ప్రదర్శనలు చేసిన సంఘటనలు చూసాం. అదేవిధంగా గ్యాస్ ధరలు పెరిగినప్పుడు, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు కూడా వినూత్నంగా నిరసనలు చేయడం చూసాం. కానీ సత్యసాయి జిల్లాలో జరిగినట్టు ఒక వినూత్న నిరసన అధికారులను పరుగులు పెట్టించింది. అమరాపురం మండలం తంబిడేపల్లి గ్రామంలో ఉన్నటువంటి గొర్రెల కాపురులు కాస్త వినూత్నంగానే నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా మేకలకు సంబంధించిన పచ్చి మేత దొరకడం లేదంటూ కూడా ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించి, అంటే దాదాపు 1000 నుంచి 1500 మేకలు, గొర్రెలు తీసుకొచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అధికారులు అయితే మాత్రం కంగు తిన్నారు. మరోవైపు షాక్ కూడా గురయ్యారు. ఎందుకంటే అమరాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు గొర్రెలన్నిటికి కూడా పచ్చి మేత దొరకడం లేదు. గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పంట పొలాల్లో ఏకంగా పంటలు వేస్తున్నారు. అటు రైతులు కూడా గట్టు మీద ఉన్నటువంటి మేత కోసం గొర్రెలను రానివ్వటం లేదు. మరోవైపు ఎక్కడైతే చెరువుల చుట్టూ ఉన్నటువంటి పచ్చి మేత కోసం అన్నా వెళ్తుంటే అక్కడ కూడా చెరువులు కబ్జాకు గురై సరిగా మేత దొరకడం లేదు. ఖచ్చితంగా గొర్రెలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మేత దొరక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా పచ్చి మేత కోసం చాలా సుదూర ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది అంటూ కూడా ఈ గొర్రెల కాపర్లు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. మొత్తం కార్యాలయం మొత్తాన్ని కూడా గొర్రెలు, మేకలతో నిండిపోవడంతో అధికారులు ఒక మెట్టు దిగి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడైతే చెరువులు కబ్జాలకు గురయ్యాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎక్కడెక్కడైతే పచ్చి మేతకు అవకాశాలు ఉంటాయో వాటన్నిటిని కూడా అన్వేషించి ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అటు గొర్రెల కాపర్లకు అధికారులు హామీ ఇచ్చే వరకు కూడా తమ ఆందోళన అయితే విరమించలేదు. మొత్తం మీద ఒక 1000-1500 గొర్రెలు ఏకంగా ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించడం చూస్తే అటు అధికారులు కూడా ఒక రకంగా కంగు తిన్నారని చెప్పుకోవాలి. ఏకంగా బయటకు వచ్చి ఆ గొర్రెల కాపర్లకు హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మేత దొరకడం ఒక ఎత్తు, మేత దొరకకపోవడం ఒక ఎత్తు అయితే ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జాలకు గురయ్యాయో ఆ కబ్జాలకు గురవడం వల్ల మాత్రమే తమకి వాళ్ళ గొర్రెలకు, అదేవిధంగా మేకలకు పచ్చి మేత కష్టమవుతుంది, దొరకక ఇబ్బందులు పడుతున్నాయని ఆ గొర్రెల కాపర్లు చేసినటువంటి విజ్ఞప్తిని అధికారులు వినడంతో పాటు ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం కూడా చూపిస్తామని హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి ఆ గొర్రెలను, మేకలన్నింటినీ కూడా తీసివేయడం జరిగింది.